నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్య సమాజం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఆర్య సమాజానికి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఈ కార్యక్రమానికి మాజీ డిఎస్పీ నళిని గారు ఉన్నారు మనతో పాటు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసుకుందాం. అంటే తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యోగాన్ని పక్కన పెట్టిన ఆమె ప్రస్తుతం ఏం చేస్తున్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, తెలంగాణ ఉద్యమంలో కనుమరుగైన నళిని గారు ప్రస్తుతం హిందుత్వ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఏం చేస్తున్నారు ప్రస్తుతం? Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. హిందుత్వం అనకూడదు, సనాతన ధర్మం. సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న ధర్మమే సనాతన ధర్మం. సనాతన ధర్మంకి మూలము వేదం. వేదాలను చదువుతూ ఇప్పుడే మీకు రామ్దేవ్ బాబా గారు చెప్పారు, ఇక్కడ అతిథిగా వచ్చిన వారు. మన వైదిక వాంగ్మయం అంతా పుస్తకం మీద పుస్తకం పేరుస్తూ పోతే 5 ఫీట్ల కంటే పెద్దగా ఎక్కువైపోతుంది. కొన్ని లక్షలకు పైగా మంత్రాలు శ్లోకాలు మనకి దొరుకుతాయి. వాటిని ఈ రోజున చదివే వాళ్ళు ఎవరూ లేరు. వేదం అనేది సృష్టికి మాన్యువల్. అందుకే నేను వేదము యజ్ఞము అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాను. తెలుగులో వచ్చింది, బయటికి హిందీలో కూడా రాబోతుంది. అయితే ఈ సనాతన ధర్మము వైపు మనం మళ్ళడం వల్ల మన పిల్లలు మనమంతా కూడా సదాచారులం అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ రామరాజ్యము వచ్చే అవకాశం ఉంది. నా లోపట ఇంతకుముందు మీరు దేశభక్తిని చూశారు ఉద్యమం సమయం లోపట. ఇప్పుడు ఉద్యమాలు అవసరం లేదు, తెలంగాణ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నాలోని దేశభక్తి ని మీరు చూస్తున్నారు, అంతే తేడా. అంటే రాబో రోజుల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అంటే ఇప్పటికే పుస్తకాలు రాయడంలో బిజీగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు రాబో రోజుల్లో ఎలాంటి పుస్తకాలు రాస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? నేను పుస్తకాలు రాయడంతో పాటుగా యజ్ఞాలు చేపిస్తున్నాను, సంస్కారాలు కూడా చేపిస్తున్నాను. రీసెంట్ గా ఒక పెళ్లి కూడా చేపించాను. ఎందుకంటే యజ్ఞ మాధ్యమంగా వేద మంత్రాలని మనము రాబోయే తరాలకు కూడా అందించాలి, సంస్కృత భాషను కూడా అందించాలి. సంస్కృత పాఠ్య గ్రంథం ఒకదాన్ని నేను దేవనాగరి లిపిలో ఉంటే దాన్ని తెలుగు లిపిలోకి కూడా మార్చడం జరిగింది, తెలుగు భాషలోకి. అంటే ఒకేసారి 3 పుస్తకాలు, ఒకటి వచ్చేసింది, 10వ తారీఖున ఇంకొక పుస్తకం వస్తుంది, ఇంకా నెక్స్ట్ నెల లోపల ఇంకో పుస్తకం వస్తుంది. 3 పుస్తకాలు మరియు 3 ఛానళ్ళు, వేద సంబంధి మంత్రాలు, సూక్తాలు, వేదోపదేశాలకు సంబంధించినవి అన్ని కూడా నేను ఛానల్లో కూడా పెడుతున్నాను, యూట్యూబ్ ఛానల్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మళ్ళీ ఇంతే కాకుండా ఒక వెబ్సైట్ తీసుకుంటున్నాను, అంటే ఆన్లైన్ లైబ్రరీ లాంటిది. అందులో కూడా నేను ఇప్పటివరకు దాదాపు 10-12 పుస్తకాలని స్వాధ్యాయంలో నేను DNA గ్రూప్ అని వాట్సాప్ గ్రూప్ లో వినిపిస్తాను అందరికీ కూడా. అందుకే నేను ఇప్పుడు ఆర్య సమాజానికి ఒక గారాల పట్టి అనొచ్చు, అలా అయ్యాను నేను. కాబట్టి అన్ని కార్యక్రమాల్లో కూడా నేను ఇక్కడ కనబడుతున్నాను. ఇంతకుముందు పతంజలి యోగ సమితిలో నేను యోగాచారిగా నేను పనిచేశాను, కానీ అప్పుడు బయట ఎక్కువ తిరగలేదు, నేను స్థానికంగా ఉండి చేశాను. ఇప్పుడు పర్యటనలు కూడా చేస్తున్నాను, ఇలా పుస్తకాలు కూడా రాస్తున్నాను. ఎందుకంటే సమాజం లోపల వీలైనంత తొందరగా సరళ భాష లోపల అందరికీ ఈ వైదిక ధర్మాన్ని సారాన్ని తెలియజెప్పాలి అనేది నా ఉద్దేశం అన్నట్టు. అయితే ఇదన్నిటిని కూడా ఇంకా గొప్పగా తీసుకెళ్లడానికి ఒక వేద విద్యా కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎలాగైతే ఈషా ఫౌండేషన్ వాళ్ళు అక్షరధామ్ లాంటివి ఎలాగైతే వర్క్ చేస్తున్నాయో అలాంటి ఒక నిర్మాణాత్మకమైన ఒక భవనం ఉంటే అందులోపట శిబిరాలు పెట్టి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా పిల్లల్ని తీసుకొని, యూత్ని తీసుకొని వారికి వేదం అంటే ఇది, యజ్ఞం అంటే ఇలా చేయాలి అని నేర్పించి పంపాలని ఒకటి కోరిక ఉండింది. సరిగ్గా అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తు చేయడం జరిగింది, మీకేం కావాలి అని అడగడం జరిగింది. ఉద్యోగం అయితే అవసరం లేదు, ఎందుకంటే మహర్షి మిషన్ లోపల అంతకంటే పెద్ద డ్యూటీని చేస్తున్నాను నేను. కాబట్టి ఇది కూడా ఒక ఆర్మీ లాంటిదే. మేము ఆర్యవీరుదల్ లాంటి నడుపుతున్నాను. అందుకే వేద యజ్ఞ పరిరక్షణ సమితి అనేది ఒక వైబ్స్ అనేది కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో కాకుండా మిగతా చోట్ల కూడా దీని బ్రాంచెస్ ఏర్పడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఫిబ్రవరి 12వ తారీఖున దాన్ని మేము అనౌన్స్ చేసేసాము. మా గురువు గారు ఉదయన ఆచార్య వారి ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షతన అది నడుస్తుంది, నేను వ్యవస్థాపక అధ్యక్షురాల్ని. ఇలా మేము ఆ వైబ్స్ అనే దానికి ఒక కేంద్రం అంటూ ఉండాలి, అది వేద విద్యా కేంద్రము. దానికోసమని నేను ఫండ్ అడగడం జరిగింది, 20 కోట్లు. వారు ఈజీగా ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారు మీకు జాబ్ ఆఫర్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం? జాబ్ ఆఫర్ చేసినప్పుడు కంటే కూడా తర్వాత జనం స్పందించిన విధానం చాలా బాగా అనిపించింది. ఇన్నేళ్ళు అయింది కదా, 12 సంవత్సరాలు అయినా కూడా జనం నన్ను ఇంకా గుర్తు పెట్టుకున్నారే. కేవలం అప్పుడు ఒక 4 రోజులు నేను మీడియాలో ఉన్నాను, ఓయూకి వెళ్ళాను, కేయూకి వెళ్ళాను. కానీ నేను చేసిన ఒక పని ఏంటంటే, ఆ రోజున నేను ఎమోషనల్ గా యూత్ అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారి మీద లాఠీ చార్జ్ చేయడము, హింస వద్దని ఏదైతే నేను నా తపస్సు లాంటి ఉద్యోగాన్ని వదిలేసుకుంటే ఎంతగా నేను ప్రజలందరి గుండెల్లో ఉన్నాను అని చెప్పారు చూసారా, అది నాకు చాలా చాలా
మంచిగా అనిపించింది. ఇప్పుడు చేస్తున్న ఫీల్డ్ లోపల కూడా ఇప్పుడు కూడా నాకు పట్ల చాలా ఆదరాభిమానాలు చూపెడుతున్నారు జనం అంతా కూడా. నేను మర్చిపోయారేమో అనుకున్నాను, కానీ ఎవరు మర్చిపోలేదు. చాలా సంతోషం అవుతుంది. ఈనాటి యూత్ కూడా నల్లిగారంట అని ఇంట్లో చెప్తుంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారంట నా గురించి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చాలా గొప్పగా అనిపిస్తుందండి. అంటే మేడం ఒక విషయం చెప్పండి చివరగా, గతంలో మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా యువతను సన్మార్గంలో నడిపించేందుకు డిఎస్పీ లెవెల్లో మీరు అన్ని అంటే మీ విధి నిర్వహణ నిర్వహించారు. కానీ ప్రస్తుతం మీరు యువతకు ఎలాంటి సమాచారం ఇస్తున్నారు, ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? యూత్ అనే కాదండి, ప్రతి ఒక్కరు చదవదగిన పుస్తకం వేదము యజ్ఞం అనే పుస్తకం. నా పుస్తకాన్ని చదవాలి. చదివిన తర్వాత వారి ఇంట్లో వేదానికి సంబంధించి ఒక చిన్న పుస్తకం కూడా ప్రింట్ చేశాను, 8 రూపాయల పుస్తకం. అది తప్పనిసరిగా పూజా గదిలో ఉంచుకోవాలి అనిపించాలి. నా ఛానల్స్ వింటుంటే సంధ్య చేసుకోవాలని అనిపించాలి. ఆ తర్వాత ఇవన్నీ చేస్తుంటే వేద యజ్ఞ పరిరక్షణ సమితి అంటే వైబ్స్ లో చేరాలి అనిపించాలి. అలా చేరితే గనక సరి అయిన మార్గంలోపట వారందరూ కూడా నడుస్తారు. మన దేశం కూడా విశ్వ విజేత అయ్యే అవకాశం ఉంటది. మన సంస్కృతిని పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం. రైట్, ఇది మొత్తానికి నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్య సమాజ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్ కి నళిని గారు రావడం. అప్పుడు ఏదైతే ఉద్యోగంలో ఎలా ఉన్నానో ప్రస్తుతం కూడా యువతను అదేవిధంగా భక్తి భావం వైపు నడిపించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇందుకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి ఉద్యోగం ఇస్తా అన్నప్పుడు ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి కేవలం తన ఏదైతే సంస్థకు కావాల్సిన ఒక 20 కోట్లను అడగడం ప్రభుత్వం కూడా ఇస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.